జగన్ నర్సీపట్నం పర్యటనకు నిరసన సెగ తాకింది. గో బ్యాక్ జగన్ అంటూ దళిత సంఘాల ఆందోళనకు దిగాయి. నర్సీపట్నంలో దళిత సంఘాల నేతలు భారీ మానవహారం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జగన్ హయాంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ అన్యాయంగా చంపేశారని దళిత సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ నర్సీపట్నం పర్యటనకి నిరసన సెగ తాకింది. ఏకంగా భారీ మానవహారంగా గోబాక్ జగన్ అంటూ కూడా దళిత నాయకులు నిరసన తెలుపుతున్నారు. వివరాలు సతీష్ అందిస్తారు. సతీష్, విజయ్ చంద్రిక ఈ రోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి పర్యటన చేపట్టారు. అయితే విశాఖ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అనంతరం ఆయన రోడ్డు మార్గాన నర్సీపట్నం చేరుకున్నారు. అయితే ఈ క్రమంలోనే నర్సీపట్నం జంక్షన్ లో నుంచి మొత్తం వెళ్లే దారి గుండా ఈ దళిత సంఘాలన్నీ కూడా జగన్ పర్యటన నిరసిస్తూ కూడా వారు మానవహారం చేపట్టారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్ కు మాస్క్ అడిగినందుకు నేరానికి పాపానికి ఆయనకు పట్టిన గతిని వివరిస్తూ ఒక ఫ్లెక్సీ అదేవిధంగా ప్లకార్డు వాళ్ళు ప్రదర్శిస్తూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే జగన్ పర్యటన ఇది ఒక నిరసన తెగ చెప్పుకోవచ్చు. గో బ్యాక్ జగన్ అంటూ కూడా రోడ్డుకి నినాదాలు చేసి మానవహారం చేపట్టారు. దళిత సంఘాలందరూ కూడా ఐక్యమై ఈ ఏదైతే మాస్క్ అడిగిన పాపానికి ఆయనకు జరిగిన ఆ అన్యాయాన్ని తీరును వివరిస్తూ ఆ భారీ మానవహారంలో కూడా వివరిస్తూ ఆ జగన్ పర్యటన కూడా వాళ్ళు నిరసిస్తున్నారు. అంతేకాకుండా ఒక మాస్క్ అడిగిన పాపానికి ఇంత ఒడిగట్టిన జగన్ ఈ రోజు మెడికల్ కాలేజ్ సంబంధించి ఏ విధంగా వారు న్యాయం చేయాలనుకుంటున్నారు, అసలు దేని ఉద్దేశం మీద విశాఖ నర్సీపట్నం పర్యటన చేస్తున్నారు అనేది స్పష్టం చేయాలంటున్నారు. కేవలం ఇదే కాదు, అతను హయాంలో ఉన్నప్పుడు దళిత సంఘాలకు ఎటువంటి అన్యాయం చేశారు అనేది కూడా అతను వివరం చెప్పాలి అన్నారు. ఇది ఒకటే కాదు, ఒక్కొక్కటిగా ఆయన హయాంలో జరిగిన అన్ని కూడా చేస్తే ఈ రోజు ఆయన పర్యటన దేనికి వస్తారనేది అర్థం కావట్లేదని కూడా వారు మానవహారంలో చేయడం జరిగింది. దళిత సంఘాలకు జగన్ హయాంలో ఎన్నెన్ని అన్యాయాలు చేశాడనేది ఒక్కొక్కటిగా చెప్పి ఆయన పర్యటన చేయాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు. విజయ్ చంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.